బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీదనే ఉంది. ఉద్యమ కాలం నుండి నేటి వరకు తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈటెల ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అనివార్య కారణాలతో బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీలో ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని, అంతర్గత విభేదాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుండి బయటకు వస్తున్న జీవన్ రెడ్డితో కలిసి ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్తో ప్రాథమిక చర్చలు ముగిశాయని, ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందనేది తాజా సమాచారం. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ తన పుట్టినరోజున అభిమానులను ఉద్దేశించి చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ పేరును కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మాటల్లో నిగూఢంగా ఉన్న అర్థం ఆయన పార్టీ మార్పును బలపరుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మాతో పెట్టుకోవడం అంటే ధర్మంతో పెట్టుకున్నట్లే, నిండుకుండ తొనకదు అంటూ ఆయన తన నైతిక బలాన్ని చాటుకున్నారు. తాత్కాలికంగా ఒడిదుడుకులు ఎదురైనా అంతిమ విజయం ధర్మానిదేనని చెప్పడం ద్వారా ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిడిని సూచించారు. తెలంగాణ తెచ్చుకున్నది దోపిడీ కోసమో దొంగల కోసమో కాదని, ప్రస్తుత పాలకులపై విమర్శలు చేస్తూనే తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆలోచన ఏముంటుందో నా ఆలోచన కూడా అదే ఉంటుందని అనడం ద్వారా ప్రజల అభీష్టం మేరకు తన తదుపరి అడుగు ఉంటుందని హింట్ ఇచ్చారు. పులి బక్కపడ్డా పులి చారలు పోవు అంటూ తన ఆత్మ గౌరవాన్ని ఎవరూ అణచలేరని హెచ్చరించారు. అవమానాల నుండే ఘర్షణ నుండే మార్పు వస్తుందని చెప్పడం ద్వారా త్వరలోనే ఒక పెద్ద రాజకీయ మార్పుకు తాను శ్రీకారం చుట్టబోతున్నట్లు సంకేతాలిచ్చారు. జడ్చర్ల నుంచి వచ్చిన వారు తన చెవిలో మీకోసం ఎదురు చూస్తున్నామన్నా అని చెప్పిన మాటను ప్రస్తావించడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలు తనను మళ్లీ పాత రూపంలో బహుశా బీఆర్ఎస్లో చూడాలని కోరుకుంటున్నారనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని, వ్యాపారాల నుండి రాజకీయాలకు వచ్చానని ఈటెల గుర్తు చేయడం ద్వారా బీజేపీలో ఎంపీ పదవి ఉన్నప్పటికీ ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒకవైపు బీఆర్ఎస్ తన పాత సైనికులను మళ్లీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం, మరోవైపు ఈటెల మాటల్లో అధికార కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత, ప్రస్తుత బీజేపీ పట్ల మౌనం కనిపిస్తుండటంతో ఈటెల పునరాగమనం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఘర్షణ నుండి మార్పు వస్తుందని నమ్మే ఈటెల ఈసారి ఎలాంటి మార్పుతో తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తారో చూడాలి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులను తామే బరిలోకి దించుతామని స్పష్టం చేశారు.
రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను ఇప్పటికే సర్వేలు చేశాం. మా అభ్యర్థులను మేమే నిర్ణయిస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో తనకు ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని తెలిపారు. పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా తనకు ఒక గుర్తింపు ఉందని, బీజేపీ దాన్ని కాపాడుకోవాలని ఈటెల రాజేందర్ సూచించారు. సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ వెనుకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారని తెలిపారు. సొంత పార్టీ నేతలే నాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుల ముందే ఈటెల రాజేందర్ ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు అంటూ ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చర్చ బీజేపీలో కూడా సీనియర్లు, జూనియర్లు అంటూ నేతలు పరోక్ష విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బీజేపీలో ఈటెల రాజేందర్కు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్న వేళ సీనియర్, జూనియర్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొత్తగా గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభకు మరో ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వారిని సన్మానించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సీనియర్లు, జూనియర్లు అని చర్చకు జరుగుతుందని, ఒక పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అని కాదని, రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారని దాన్ని బట్టి సీనియారిటీ ఉంటుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాసులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మపురి అరవింద్ తండ్రి డి శ్రీనివాస్ను తాము సీనన్న అని ప్రేమగా పిలుచుకునే వాళ్ళమని గుర్తు చేసిన ఈటెల రాజేందర్ ఆయన మంచి మానవతావాది అని కొనియాడారు. తాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు డిఎస్ మంత్రిగా ఉన్నారని, అప్పుడు తనను ఎంతో ప్రోత్సహించారని, తన రాజకీయ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మహాభారతంలో ధర్మరాజు లాంటి పాత్రను పోషించి అందరినీ మెప్పించి ఒప్పించి డిఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. తాను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించాల్సిన నాయకుడు డిఎస్. హుందాగా తనను అభినందించినట్లు ఈటెల రాజేందర్ తెలిపారు. తొలి కోడి కూసినట్టు తెలంగాణ రాజకీయాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు తొలి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న ఈటెల, తెలంగాణ ఉద్యమంలో కూడా తొలి జడ్పీ చైర్మన్ గెలిచింది ఇక్కడేనని గుర్తు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు డబ్బులకు లొంగేవారు కాదని, వారిని మాయ చేయడం కష్టమని తెలిపారు. మొత్తం తెలంగాణలో మొదట ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చి వ్యవసాయం నిజామాబాద్ జిల్లా వారే చేశారని, రైతు జిల్లా ఇందూర్ జిల్లా అని కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో ఈసారి ఎక్కువ గెలిచింది బీజేపీనేనని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఒక్కటే బాధ ఉందని, ఎన్నికల్లో డబ్బుల ప్రభావం బాగా పెరిగిందని ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అది పోవాలంటే బీజేపీని మరింత బలంగా చేయాలని, నాయకులు, కార్యకర్తలను బలంగా చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తేనే ఎన్నికల్లో డబ్బుల అవసరం ఉండదని, కమిట్మెంట్తో కార్యకర్తలు పనిచేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని, గెలిపే గీటురాయి అని మర్చిపోవద్దని హితవు పలికారు. బీజేపీకి సిద్ధాంతం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. ఇదేమీ జంగమయ్యల పార్టీ కాదని మర్చిపోవద్దని
ఈటెల రాజేందర్ వెల్లడించారు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన ఈటెల స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ గెలుస్తుందని, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ స్థాయిలో విజయం రాలేదని పేర్కొన్నారు. సందర్భం వచ్చినప్పుడు కరు కాల్చి వాత పెట్టాలని పేర్కొన్న ఈటెల కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీని ఎక్కువ లోతులో బొంద పెట్టాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని, ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న ఎక్కాక బోడమల్లన్న అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్ ఇవ్వలేదని, ఇచ్చిన హామీల అమలు లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ పనులు చేసిన వారు బిల్లులు రావాలంటే 12% లంచాలు ఇవ్వనిది రావడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, రేవంత్ రెడ్డి జేజమ్మ దిగి వచ్చినా మళ్లీ కాంగ్రెస్ గెలవదని తెలిపారు.